అబ్బబ్బబ్బబ్బా! ఫుల్ ఎండలున్నాయి బయటయితే. మనమే తట్టుకోలేకపోతున్నాం. అలాంటిది నెలల పిల్లలు ఎట్లా తట్టుకుంటారు చెప్పండి? వాళ్ళ పరిస్థితి ఏంటి? హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మై పూజిత థాట్స్. నేను మీ పూజిత. ఈరోజు వీడియోలో అయితే ఎండాకాలంలో నెలల పిల్లలకైనా, 5 ఇయర్స్ వరకున్న పిల్లలకైనా ఖచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలైతే ఉన్నాయి. సో, అవేంటో అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఇంకెందుకు లేట్ ఇంక స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటివరకు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాతకి మీకు ఎక్కడైనా నచ్చితే ఒక్క పాయింట్ నచ్చినా కూడా ఒక లైక్ చేయండి. కింద హైప్ అనే పాయింట్స్ వస్తాయి. అవి కూడా ఇచ్చేసేయండి ప్లీజ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. మెయిన్‌గా పిల్లలలో డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. 5 ఇయర్స్ బేబీస్‌కైతే వాళ్ళు బయట నుండి లిక్విడ్స్ లాంటివి ఇస్తూ ఉంటాం కాబట్టి ఏం కాదు. కానీ నెలల పిల్లల్లో అలా కాదు. ఇది కేవలం మదర్ మీదనే డిపెండ్ అయి ఉంటది. ఎందుకంటే 6 మంత్స్ బిలో వరకి బేబీస్ అందరికి కూడా మన మిల్క్ తోటి వాళ్ళకైతే హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తాం. అండ్ మన మిల్క్‌లోనే 80% వరకి మిల్క్‌లో వాటర్ అయితే కంటెంట్ ఉంటది. కాబట్టి ఖచ్చితంగా తల్లి పాలనేవి ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలి. కాబట్టి ఫస్ట్ తల్లి డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి. న్యూ మదర్స్‌కి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి. నో ప్రాబ్లమ్. ఇది పూర్తిగా తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఒక అవగాహన కోసం చెప్తున్నాను. సో, ఖచ్చితంగా మీరు హైడ్రేటెడ్‌గా ఉండడానికి ట్రై చేయండి ఫస్ట్. నెలల పిల్లలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు హైడ్రేటెడ్‌గా ఉండాలి. సో, మీరు హైడ్రేటెడ్‌గా ఉంటేనే పిల్లలకు గూడా మంచిగా మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ పిల్లలకు గూడా మంచిగా సరిపోతాయి. హైడ్రేటెడ్‌గా ఉంటారు వాళ్ళు గూడా. అండ్ 6 మంత్స్ తర్వాత వాళ్ళకి లిక్విడ్స్ ఇయ్యడం స్టార్ట్ చేస్తాం గదా! మరి అప్పుడు లిక్విడ్స్‌లో ఖచ్చితంగా కొన్ని వాటర్ గానీ, కొన్ని లిక్విడ్స్‌లో మనం ప్యూరిస్ ఉంటాయి గదా! ఆ ప్యూరిస్ గానీ, అలాగే వాటర్ అనేది గోరువెచ్చగా చేసి కాచి చల్లార్చి ఇవ్వాలి. అంటే గోరువెచ్చని వాటర్ ఇవ్వకపోయినా పర్లేదు. కాచి చల్లార్చి ఇవ్వాలి వాటర్ అయితే. సో, అట్లా ఇవ్వడం వల్ల గూడా వాళ్ళు హైడ్రేటెడ్‌గా ఉంటారు. ఒకటేసారి మొత్తం ఇవ్వకుండా కొంచెంగా ఇస్తూ ఉండాలి. 6 మంత్స్ దాటిన తర్వాతకి పిల్లలకైతే. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ హైడ్రేటెడ్‌గా ఉండడానికి ఇయర్స్ పిల్లల్లో వాళ్ళకి కొంచెం జ్యూస్ లాగా అంటే నార్మల్‌గా ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి గదా! అన్నీ గూడా లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. వాటర్ గూడా ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి. సో, అట్లా అయితే వాళ్ళు డీహైడ్రేట్ గాకుండా ఉంటారు. హైడ్రేటెడ్‌గా ఉంటారు. సో, మెయిన్‌గా నేను చెప్పేది నెలల పిల్లల గురించి కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సింది మదర్ తర్వాత బేబీ. మదర్ బావుంటే బేబీ గూడా బావుంటదన్నమాట. ఈ నెలల పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇదైతే మీకోసమే న్యూ మమ్స్. మంత్ దాటిన తర్వాత ఫుడ్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాం గదా! అప్పుడైతే అన్ని కొంచెం లిక్విడ్స్ అనేవి ఎక్కువగా ఇయ్యడానికి ట్రై చేయండి. కూడా కొంచెం లిక్విడ్ ఫార్మేషన్‌లో ఇవ్వడానికి ట్రై చేయండి. గట్టిగా ఇవ్వకుండా కొంచెం లిక్విడ్ లాగా ఇవ్వడానికే ప్రయత్నం చేయండి అన్నీ గూడా. ఈ డీహైడ్రేషన్ అనేది కాకుండా ఉంటది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పిల్లలకి వేసే బట్టలు. ఆ బట్టల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా. పిల్లలకి కాటన్ ఫ్యాబ్రిక్ ఉండే క్లాత్సే వేయడానికి ట్రై చేయండి. అండ్ వదులుగా ఉండాలి. లూజ్‌గా ఉండాలి. టైట్‌గా ఉండొద్దు. అట్లా టైట్‌గా ఉంటే ర్యాషెస్ వస్తాయి. లేదంటే చెమటకాయలు అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వాళ్ళకి డైపర్స్ వేయొచ్చా అనే డౌట్ ఉంటది. డైపర్స్ అవసరమైతేనే వేయండి. అవసరం లేదు అనుకుంటే అసలు వేయకండి. ఈ ఎండాకాలంలో ర్యాషెస్ వచ్చే ప్రాబ్లమ్ గూడా ఉంటది. ర్యాషెస్ వస్తే ఒకవేళ వాళ్ళకి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా డాక్టర్స్ క్రీమ్ ఇస్తారు. లేదంటే నార్మల్‌గా డైపర్ ర్యాషెస్ క్రీమ్ గూడా దొరుకుతూ ఉంటది. హిమాలయ అట్లా కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో, నేనైతే హిమాలయ వాడినను. తర్వాత డాక్టర్ రిఫర్ చేసిందేమో ఇంకొక క్రీమ్ ఉంది. డాక్టర్ రిఫర్ చేసింది మనం డైరెక్ట్ చెప్పొద్దు కాబట్టి చెప్పట్లేదు. సో, వాళ్ళు రిఫర్ చేసిన క్రీమ్ ఏదైతే ఉంటదో అది పెట్టిన తర్వాతకి డైపర్ వేయొద్దు. అలాగే ఇన్నర్ వేర్ గూడా వేయొద్దు. అట్లా కొంచెం గాలికి పెట్టాలి. అట్లా పెడితే తొందరగా తగ్గిపోతది. లేదు అట్లా క్రీమ్ పెట్టి మనం ఇన్నర్ వేర్ ఏసినా కూడా తగ్గదు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్నర్ వేర్ ఏసినా గూడా చాలా లూజ్‌గా ఉండేటట్టు వేయండి. అది బెటరు. సో, ఇది నేను షార్ట్ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా గానీ అసలెప్పుడు వీలవ్వట్లేదు. అందుకే ఇప్పుడు ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డైపర్స్ వేసినప్పుడు ఒకవేళ ర్యాషెస్ గనుక వస్తే ఖచ్చితంగా మీరు గాలికి ఉంచాలి వాళ్ళని. అట్లా గాలికి ఉంచితేనే త్వరగా తగ్గుతది. అండ్ ఇంకొక విషయం వచ్చేసి డైపర్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి ఈ ఎండాకాలంలో. తక్కువగా వేయడానికే ట్రై చేయండి. సో, అది సేఫ్ అనిపిస్తది పిల్లల విషయంలో. నెక్స్ట్ వన్ వచ్చేసి పిల్లలని బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో తీసుకెళ్ళకండి. ఒక 4, 5 దాటిన తర్వాతకి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే మనం పార్క్‌కి గిన తీసుకెళ్తాం గదా! చిల్డ్రన్ పార్క్‌కి. సో, అట్లా తీసుకెళ్ళినప్పుడు 4, 5 తర్వాత తీసుకెళ్ళండి. మొత్తం ఎండ గూడా మొత్తం పోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సన్ స్క్రీన్ లాంటివి పెట్టొచ్చనే డౌట్ అందరికి ఉంటది గదా! సో, పిల్లలకి నెలల పిల్లలు గదా! వాళ్ళకైతే సన్ స్క్రీన్ పెట్టకండి. ఒకవేళ 6 మంత్స్ తర్వాత డాక్టర్ రిఫర్ చేస్తారు. వాళ్ళని డాక్టర్‌ని అడిగిన తర్వాతకే డాక్టర్ రిఫర్ చేసిన క్రీమ్ ఏదైతే ఉంటదో వాళ్ళు లోషన్ ఇస్తారు అంతే క్రీమ్ గూడా గాదు.
ఉండదు. సో, ఆ లోషన్ మాత్రమే యూజ్ చేసుకోండి అవసరమైతేనే. అండ్ వాళ్ళకి యూజ్ చేసే సోప్స్‌లో, అలాగే లోషన్స్‌లో ఇవన్నిట్లో గూడా ఒకసారి చూసుకోవాలి మీరు. వాళ్ళకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు అనేది అన్నీ గూడా చూసుకొని వాళ్ళకైతే యూజ్ చేయాలి. సో, ఇది మొత్తానికి పిల్లల స్కిన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఏది పడుతుంది, ఏది పడట్లేదు అనేది చూసుకోండి ఖచ్చితంగా. ర్యాషెస్ గానీ, నార్మల్‌గా చెమటకాయ లాంటిదయితే గనక క్రీమ్ ఉంటది. ఆ క్రీమ్ గానీ, లోషన్ గానీ యూజ్ చేయండి. నార్మల్‌గా క్రీము పేరు చెప్పొద్దు ఇప్పుడు నేను. అందుకోసం అని చెప్పేసి చెప్తలేను. సో, మీ డాక్టర్ రిఫర్ చేస్తారు. ఒక్కసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మీ బేబీ స్కిన్ టైప్‌ని చూసి తనైతే రిఫర్ చేస్తారు. అప్పుడు అవన్నీ కూడా యూజ్ చేయండి. నేను చెప్పాననో, ఎవరు చెప్పారనో వాడకండి ఏదైనా గూడా. సో, మీ బేబీస్‌కి ఏది బావుంటది అనేది ఒకసారి తెలుసుకొని యూజ్ చేయండి. ఏదైనా గూడా డాక్టర్ చెప్పింది గూడా ఒక్కొక్కసారి పడకపోవచ్చు. అప్పుడు వేరే బ్రాండ్‌కి చేంజ్ చేయాల్సుంటది. సో, మీ బేబీ స్కిన్ టైప్‌ని బట్టి ఏదైనా కూడా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో, నెక్స్ట్ వచ్చేసి చాలా వరకైతే మన పెద్దవాళ్ళు నెలల పిల్లలున్నప్పుడు ఫ్యాన్ ఎయనియరు. అసలుకి రూమ్‌లో ఏసీ ఎయనియరు గదా! సో, అసలు ఈ ఎండాకాలంలో ఎయొచ్చా లేదా అనేది అందరికి డౌట్ ఉంటది. కానీ ఖచ్చితంగా ఫ్యాన్ గానీ, ఏసీ గానీ ఏదైనా రూమ్ టెంపరేచర్ అనేది చల్లగా అయ్యే వరకు వెయ్యాలి. డైరెక్ట్‌గా బేబీకి ముఖం మీదకి గాలి రాకుండా చూసుకోండి. సో, అట్లా అయితే ప్రికాషన్ తీసుకోండి మీరు. సో, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఫ్యాన్ వేయొద్దు అని జెప్పేసి. కానీ కొంచెం రూమ్ అనేది చల్లగా అయ్యేటట్టు వేసుకోండి. పూర్తిగా చల్లగా గాదు. మీడియం చల్లగా ఉండాలి అంతే. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం వచ్చేసి పిల్లల స్నానం విషయంలో అందరికి డౌట్ ఉంటది గదా! కానీ ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా గోరువెచ్చని వాటర్‌తో మార్నింగ్, ఈవినింగ్ స్నానం పోయడానికి ట్రై చేయండి. ఒకవేళ పిల్లలకి జలుబు గానీ, జ్వరం గానీ ఇలాంటివి ఉంటే మాత్రం ఒక్కసారి మాత్రమే డైలీ ఒకసారి మాత్రమే స్నానం చేపియండి. మొత్తానికి ఇది విషయం వచ్చేసి. సో, టెంపరేచర్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే పిల్లల విషయంలో ఫ్యాన్ అయితే వేయనియరు స్టార్టింగ్‌లో. కానీ ఎండాకాలంలో అట్లా ఉంచడం వల్ల గూడా వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది పెరిగిపోయే అవకాశం ఉంటది గాబట్టి, ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్ అనేది చాలా చల్లగా గాకుండా, చాలా వేడిగా గాకుండా ఉండాలి. సో, అట్లా మెయింటైన్ జేసుకోండి. అండ్ డైరెక్ట్‌గా వాళ్ళ ముఖం మీద గాలి పడకుండా జూసుకోండి అంతే. ఇప్పుడు అన్నీ గూడా అయిపోయినాయి గదా! ర్యాషెస్, ఈ దద్దుర్లు ఇవన్నీ రాకుండా ఉండాలంటే క్రీమ్స్, అలాగే పౌడర్ గూడా మెయిన్ తీసుకోవాల్సుంటది. ఖచ్చితంగా వెయ్యాల్సుంటది తప్పదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలేంటి అంటే, పిల్లలు ఒకవేళ యాక్టివ్‌గా లేకపోయినా, ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా చూసుకోండి, గమనించండి. పిల్లలు ఒకవేళ యాక్టివ్‌గా లేకపోయినా, టాయిలెట్ పోకపోయినా, ఎక్కువ శాతం టాయిలెట్ అయితే పోయకుండా ఉంటారు కొంతమంది పిల్లలు. ఒకవేళ అట్లా టాయిలెట్ పోయకపోయినా, లేదా టాయిలెట్ పోసినప్పుడు కలర్ చేంజ్ అయ్యి, పిల్లలు ఏడ్చినా గూడా, బాగా టాయిలెట్ పోసేటప్పుడు ఏడుస్తున్నా, పిల్లలు ఏడుస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తది. అంటే మంట గాని, లేదంటే నొప్పి గాని ఉంటది వాళ్ళకి టాయిలెట్ పోసే దగ్గర. కాబట్టి ఒక్కసారి డాక్టర్‌నైతే కన్సల్ట్ అవ్వండి అప్పుడు. అంటే వాళ్ళలో ఈ చేంజెస్ గనుక చూస్తే మీరు ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయితే, డాక్టర్ అయితే దానికి కావాల్సినవన్నీ గూడా రిఫర్ చేస్తారన్నమాట. ఎండాకాలంలో మనకే తినాలనిపియదు ఫుడ్డు. అలాంటిది పిల్లలకు గూడా అదే ప్రాబ్లమ్ ఉంటది. అంటే చాలా వరకు తినరు పిల్లలు. సో, లిక్విడ్ ఫార్మేషన్‌లో ఇవ్వడానికి, చాలా లూజ్ ఫుడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అట్లా ఇచ్చినా గూడా వాళ్ళు తినకపోతే, లేదంటే వాళ్ళు తినకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, లేదంటే వాళ్ళలో కొన్ని మార్పులు ఒకవేళ మీరు చూస్తుంటే, వాళ్ళు యాక్టివ్‌గా లేరు అనుకుంటే గనక ఖచ్చితంగా డాక్టర్‌నైతే కాంటాక్ట్ అవ్వాల్సిందే మీరు. సో, అట్లా అవుతే వాళ్ళైతే మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ గూడా జెప్తారు. సో, మొత్తానికి ఇది విషయం. పిల్లలకు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ సమ్మర్‌లో అనేది కామెంట్ జేయండి. ఎందుకంటే నేను జెప్పిన కొన్ని పాయింట్స్‌లో ఏదో ఒక పాయింట్ లేకుండా ఉండొచ్చు కదా! సో, మీరు ఫాలో అయ్యే ఏదో ఒక పాయింట్ నా సబ్‌స్క్రైబర్స్‌కి ఎవరికైనా యూజ్ అవుతది అని జెప్పేసి చెప్తున్నాను. కామెంట్ జేసేసేయండి. సో, మొత్తానికి ఇది వీడియో నచ్చితే ఒక లైక్ జేయండి. అస్సలు మర్చిపోకండి సబ్‌స్క్రైబ్ జేసుకోవడం. నచ్చితే ఈ కంటెంట్ అంతా గూడా మన ఛానెల్‌లో ఉన్న కంటెంట్ అంతా గూడా చూసి మీకు నచ్చితే సబ్‌స్క్రైబ్ జేసుకోండి. లైక్ చేయండి, హైప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఎవరికైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ జేయడం మర్చిపోకండి.